మన దేశానికి శత్రువులు బయట లేరండి, మన దేశానికి శత్రువులు లోపలే ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడైనా మన దేశం ఏ దేశంతో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడైతే మన దేశంలో ఉన్న శత్రువులు అయితే యాక్టివేట్ అయ్యి ఆ దేశానికి సపోర్ట్ చేస్తారనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1962లో అయితే మనకి చైనాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అయితే మనం ఓడిపోయాం అనమాట. ఇప్పుడు దాకా జరిగిన యుద్ధాలతో మనతో పాకిస్తాన్తో చాలాసార్లు జరిగింది, అప్పుడు అన్ని మనం గెలిచాం. బట్ చైనాతో జరిగినప్పుడు ఓడిపోయాం. దీంట్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మన దగ్గర బలం లేకపోవడం కాదు, మన ఆర్మీ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోవడం కాదు. దీనికి ఉన్న ప్రధాన కారణం వచ్చేసి ఇంటర్నల్ గా మనం మన దేశానికి సపోర్ట్ చేయకపోవడమే. మీకు ఒక విషయం తెలుసా, యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశంలో ఉండే చాలా గ్రూప్స్, కొన్ని పొలిటికల్ పార్టీస్ అయితే చైనాకు సపోర్ట్ చేస్తూ ప్రొటెస్టులు చేశాయి, చైనాకు సపోర్ట్ చేస్తూ ఇక్కడైతే ర్యాలీస్ నిర్వహించారు. అలా చేస్తే మన దేశానికి మోరల్ సపోర్ట్ ఇంకెక్కడి నుంచి వస్తుంది? మన భారతీయులు ఉండి భారతదేశంలో పుట్టి భారతదేశంలో తింటూ భారతదేశాన్ని సపోర్ట్ చేయకుండా చైనాకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలో కామెంట్స్ లో తెలియజేయండి. నేను ఎవరిని అంటున్నానో మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇలాగైతే మన దేశానికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, వేరే దేశాలకి సపోర్ట్ చేయకూడదు. కుల మత ప్రాంత భాష భేదాలు లేకుండా ఎప్పుడైనా మన దేశానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనందరం ఒక్కటై మన దేశానికి సపోర్ట్ చేయాలన్నమాట. జై హింద్.